ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, మరి కొంతమంది అనుకుంటూ ఉన్నారు, లోకం పుట్టిన తర్వాత యేసు ప్రభు వచ్చాడు కదా, యేసు ప్రభు కంటే చాలా జరిగినాయి లోకంలో అని అంటుంటున్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందనే విషయము మనము చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో మనము పరిశీలన చేస్తే, భూలోకము పుట్టక మునుపు క్రీస్తు తండ్రి వద్ద ఉన్నాడు. అంటే ఆయన 2004 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఈ లోకంలో రాకముందు, మరియ గర్భంలో పుట్టకముందే, ఆయన లోకము పుట్టకముందు, బాగా అర్థం చేసుకోండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది, లోకము పుట్టక మునుపు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? తండ్రి వద్ద ఉన్నాడు. హల్లెలూయా! ఎక్కడ ఉన్నాడండి? తండ్రి వద్ద ఉన్నాడు. అయితే మరి తండ్రి అదేవిధంగా లోకం పుట్టకముందు తండ్రి వద్ద ఉన్నాడు. ఇంకా యోహాను సువార్తలో మరి 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, 9వ వచనంలో 10వ వచనంలో, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగేను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అంటే ఈ లోకం కూడా యేసుక్రీస్తు ప్రభు వలన కలిగినది. లోకము పుట్టకముందు యేసుక్రీస్తు ప్రభు తండ్రి వద్ద ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకము ఎవరి వలన కలిగినది? యేసుక్రీస్తు ప్రభు వలన కలిగినది. యేసుక్రీస్తు ప్రభు వలన ఈ లోకం కలిగినది. ఆయన నిజమైన వెలుగు. ఆయన ప్రతి మనిషిని వెలిగించే దేవుడు. ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు, కానీ ఆ వెలుగును గ్రహించడం లేదు. కానీ ఆయన మరి లోకంలో ఉండేను, కానీ లోకం ఆయనను తెలుసుకోవటం లేదు. కానీ లోకము ఆయనను మరి ఆయన కలగజేశాను. అయితే మరి ఈ లోకానికి మరి ఎందుకు వచ్చాడు అంటే, ఎలా వచ్చాడంటే, యోహాను సువార్త, ప్రియమైన వాళ్ళారా, 10వ అధ్యాయము మరి 36వ వచనంలో మనం ఒక్కసారి చూద్దాము. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అని వాక్యం ఉంది. అంటే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి యేసును పంపించాడు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు మరి ఎప్పుడు ఉన్నాడంటే, లోకము పుట్టకముందే ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వలన యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకాన్ని కలగజేశాడు. కాబట్టి ఈ లోకంలో పాపము నుండి మనుషులను విడుదల కలగజేసి దేవుని రాజ్యము ఏర్పాటు కావడానికి దేవుడే ఆయనను ప్రతిష్ఠ చేసి ఈ లోకానికి పంపించడం జరిగింది, ప్రియమైన వాళ్ళరా. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు ఒక 2000 సంవత్సరాల క్రితమే ఉన్నాడు, అంతకుముందు లేదు అనేది కొంతమంది ముచ్చట్లు ఆడుతూ ఉంటారు. అది చాలా తప్పు. మరి లేఖనాల ప్రకారం మాట్లాడుకోవాలి, ప్రియమైన వాళ్ళరా. అయితే మరి దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడంటే, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఏమంటే, ఆదియు అంతము ఆయనే, అల్ఫాయు ఓమేఘయు ఆయనే. కాబట్టి ఆయన యందు విశ్వసించిన వాడు నశింపగా నిత్య జీవంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి అంత గొప్ప దేవుణ్ణి మనము మరి ఎరిగి ఉండి కూడా ఇంకా మనం పాపంలో పడిపోకుండా ప్రభులో సాగుదాము. ప్రభు మన యొక్క వినికిడిలో ఇక మాటల్ని దీవించును గాక. ఆమేన్.